ఈరోజు మన వీడియోలో స్క్వేర్ రూట్ ఇన్ఫినిట్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ నిన్నటి వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. సో ఒకసారి ఆ వీడియో చూడని వాళ్ళు ఐకార్డ్లో లింక్ ఇచ్చింటాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేస్తే మీకు దాని కంటిన్యూషన్ కాబట్టి అది ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి విత్ ఫార్ములా బేస్ అనేది మీకు ఈజీగా చెప్తాను ఇప్పుడు. సో ఒక్కొక్కటిగా చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఒక ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చిన డేటా ఏంటి, √5 + √5 + √5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారనమాట. ఇలాంటి ప్రాబ్లమ్ ఏదర్ ఇక్కడ సింబల్ ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చి ఈ నెంబర్ అనేది మల్టిపుల్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ రాసుకునేటట్లు వచ్చేటట్లుంటే నిన్న డిస్కస్ చేసుకున్నాము ఇక్కడ అనమాట. సో ఇది ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్గా రాసుకోలేము కాబట్టి దీనికి ఒక ఫార్ములా అనేది ఉంది. ఆ ఫార్ములా వచ్చేసి √4 ఇంటూ నెంబర్ +1 డివైడెడ్ బై 2. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది అనమాట. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తాము. ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఇప్పుడు n అనేది ఇక్కడ ఇచ్చిన నెంబర్ అనమాట. √4 ఇంటూ 5 + 1/2 అనమాట. √4 5 ఎంత 20 +1 ఇక్కడ +1/2. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది, √21 + 1/2 అవుతుంది అనమాట. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ +1 వేసుకున్నాము. అదే మీకు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఇస్తాను ఇలాంటిదే. అది ఒకసారి మీరు ఆన్సర్ అనేది నాకు గెస్ చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 7 + 7 + 7 + 7 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఎంత 7 కదా. సో ఇక్కడ ఫార్ములా యూజ్ చేసి ఫార్ములా వచ్చేసి √4n + 1 + 1/2 అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది, √4 ఇంటూ 7 + 1 + 1/2. √4 ఇంటూ 7 అంటే ఎంత 28 + 1 29 + 1/2 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఒకవేళ అదే మైనస్ ఉంటే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఈ ప్రాబ్లంలో చూసుకున్నట్లయితే √3 - √3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. సో ఇప్పుడు ఇంతకుముందు చూసిన ప్రాబ్లమ్స్లో ఇక్కడ అనేది ప్లస్ అనే సింబల్ ఉందన్నమాట, ఇక్కడ మైనస్ సింబల్ ఉంది. సో దీనికి ఫార్ములా వచ్చేసి √4n + 1 - 1/2 అనమాట. సో ఇక్కడ n అంటే ఈ నెంబర్ అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, √4 ఇంటూ 3 + 1 - 1/2. సో √13 - 1/2. సో ఆన్సర్ ఇది అవుతుంది అనమాట. అలాగే ఇంకొక ప్రాబ్లం చూద్దాము. √7 - √7 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అన్న. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి √4 ఇంటూ 7 + 1 - 1/2 అనమాట. √4 ఇంటూ 7 అంటే ఎంత 28 + 1 29 - 1/2 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు మనము ఇక్కడ ఉన్న సింబల్స్ అన్ని ఏదర్ ప్లస్ అన్నా ఉన్నాయి లేదా ఏదర్ మైనస్ అన్నా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో ప్లస్ మైనస్ కంబైన్డ్గా ఉన్నాయి. సో అప్పుడు దీనికి ఫార్ములా ఏమవుతుంది, √4n - 3 + 1/2 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ప్లస్ అనే సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అనే సింబల్ వస్తుంది అనమాట. అదే మైనస్ ఉంటే తర్వాత చూద్దాము. సో ఇక్కడ ఆన్సర్ దీనికి ఏమవుతుంది అంటే √4 ఇంటూ 3 - 3 + 1/2 అవుతుంది అనమాట. సో 4 3 12 12 - 3 9 √9 + 1/2 అనమాట. √9 అంటే ఎంత 3 + 1/2. ఆన్సర్ అనేది 2 అవుతుంది దీనికి. సో నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. సో ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇంతకుముందు ప్రాబ్లంలో ఫస్ట్ ప్లస్తో స్టార్ట్ అయింది, ఇప్పుడు మైనస్తో స్టార్ట్ అయింది అనమాట. సో దీనికి ఫార్ములా ఏమవుతుంది, √4n - 3 - 1/2. సో ఇక్కడ n అనేది 16 అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది √4 ఇంటూ 4 - 3 - 1/2. సో √16 - 3 - 1/2. √16 - 3 అంటే 13 - 1/2. ఆన్సర్ అనేది ఇది అవుతుంది అనమాట.